స్వీపర్ల మెడపై కత్తి, సెలవులు అడిగితే ఉద్యోగం ఊస్తే. అంతా వీళ్ళు జిహెచ్ఎంసీ కార్మికుల గురించి వార్త. పొద్దున 4-5 గంటలకు మనం బయటికి వెళ్ళి రోడ్ల మీదకి వెళ్తే మనకు తెలుస్తుంది వాళ్ళ పడుతున్న బాధ. మనం తిని ఆడ పడేస్తే ఎత్తేది ఎవరంటే ఆ జిహెచ్ఎంసీ కార్మికులే, ఆ పారిశుద్ధ్య కార్మికులే. గ్రామాల్లో అయినా, మున్సిపాలిటీలో అయినా, ఇటు హైదరాబాద్ కార్పొరేషన్స్లో, జిహెచ్ఎంసీలో అయినా సరే. కానీ మొత్తం వ్యవస్థని ప్రభుత్వాలు భ్రష్టు పట్టించినాయి. ఒక రకంగా చెప్పాలంటే రామ్కి అనే ఒక సంస్థ చేతిలో పెట్టేసినాయి. ఈ టోటల్ ఒక ప్రైవేట్ కంపెనీ చేతిలో పెట్టేసినాయి. వాడు రకరకాలుగా హింసిస్తాడు వాళ్ళని. సెలవు పెట్టొద్దు, పొరపాటున ఆమెకి కొంత ఐ కాంటాక్ట్లో ఏమైనా తేడాలు వస్తే, మన ఐ సైట్ లాంటిది ఏమైనా వస్తే ఉద్యోగాలు పోతాయి. ఏజ్ కొంత పెరిగితే ఉద్యోగం పోతుంది. చాలా దారుణంగా ఉన్నది జిహెచ్ఎంసీ కార్మికుల పరిస్థితి. బల్దియా మహిళా స్వీపర్లకు సెలవులు ఇస్తలేరట. అమలుకు నోచుకొని కమిషనర్ సర్క్యులర్. వారంలో 6 రోజులు పనిచేస్తేనే వీక్లీ ఆఫ్. ఒక్కరోజు సెలవు పెడితే 2 రోజుల జీతం కట్. శానిటేషన్ విభాగంలో అనధికారిక నిబంధన అమలు చేస్తున్న మెడికల్ ఆఫీసర్లు, ఇంజనీర్లు, ఇబ్బందులు పడుతున్న మహిళా స్వీపర్లు. ఇప్పుడు ఇదంతా ఇంకొకటి ఏం చేస్తున్నారు, కొంతమంది అవుట్సోర్సింగ్కి ఇస్తున్నారు. వాడెవడో లోకల్గా అక్కడ లోకల్గా ఉన్న వాడికి ఎవడికో ఇస్తారు. 10 మందితో చేయాల్సిన పనిని 5 మందితోనే చేస్తే ఇంకో 5 జీతాన్ని లోపలేసుకుంటాడు. ఇదే జరుగుతున్నది. మహానగరంలో 1.5 కోటి మంది జనాభాకు అత్యవసర సేవలు అందించే జిహెచ్ఎంసీలో పాలక మండలి పెద్దలు, డిపార్ట్మెంట్ హెచ్ఓడీలు మహిళలే అయినా మహిళా స్వీపర్లకు అన్యాయం జరుగుతున్నది. రోడ్లన్నీ శుభ్రపరిచే మహిళా కార్మికులను సెలవులు లేకుండా పనిచేయిస్తున్నారు. ఇగో కమిషనర్ వీరికి వారానికి ఒకసారి వీక్లీ ఆఫ్ ఇవ్వాలని జారీ చేసిన సర్క్యులర్లను సైతం అధికారులు బుట్ట దాఖలు చేస్తూ స్వీపర్లకు సెలవులు ఇవ్వట్లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్కో యూనిట్లో 3-4 కార్మికులను తక్కువగా నియమించి వారి జీతాలను క్లెయిమ్ చేస్తున్నట్టుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ రకమైన దోపిడీతో ఇప్పటి వరకు చాలామంది ఎస్ఎఫ్ఏలు దొరికిపోయినా దోపిడీకి సూత్రధారి అయిన మెడికల్ ఆఫీసర్లు చిక్కకుండా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్టు సమాచారం. సింహభాగం కార్మికులు మహిళలే. ఒక్క శానిటేషన్ విభాగంలోని 18,500 పైచీలకు కార్మికులు విధులు నిర్వహిస్తుంటే వీరిలో ఎక్కువ భాగం అంటే దాదాపు సుమారు 15,000 మంది మహిళలు ఉన్నారట. అయినా క్షేత్రస్థాయిలో మహిళా స్వీపర్లు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు వెలుగులోకి రావట్లే. జిహెచ్ఎంసీలో మహిళా అధికారులు కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా ఒక కమిటీ ఉన్నా ఆ కమిటీని నియమించినట్లు మహిళా స్వీపర్లకు సమాచారమే లేదు. ఒకవేళ ఉన్నా వారిని కమిటీ పట్టించుకోవట్లే. ఈ కారణంగా క్షేత్రస్థాయిలో శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్, శానిటరీ జవాన్లు, మెడికల్ ఆఫీసర్, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ల చేతిలో మహిళా స్వీపర్లు అనేక ఇబ్బందులకు గురవుతున్నారట. అత్యవసర పరిస్థితుల్లో సెలవులు అడిగిన స్వీపర్లను ఏకంగా ఇబ్బంది పెడుతున్నారట. ఇప్పుడు దీనికి ఎవరిది బాధ్యత? గవర్నమెంట్ బాధ్యత తీసుకోవాలి. మున్సిపల్ మినిస్టర్ ఎవరు? రేవంత్ రెడ్డి. ఆయన చేతుల్లోనే ఉంది కదా. మరి రివ్యూలు చేస్తున్నారా దీని మీద? ఇది మొత్తం ప్రైవేట్కి అప్పగించినండి. సింపుల్గా చెప్పాలంటే మొత్తం ఆ రామ్కి అనే ఆ సంస్థ వాడు ఎంటర్ అయిపోయి కథం పట్టిస్తున్నాడు దీన్ని.